నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీకి సీఎం రేవంత్ పెద్దలతో భేటీ, పార్లమెంట్ ఎన్నికలపై అమరావతిలో తాత్కాలిక సచివాలయం ఒకటి కట్టడం అభివృద్ధా? చంద్రబాబు చేసిన సవాల్పై చర్చించేందుకు సిద్ధమన్న కేసినేని నాని. విజయ్ పార్టీలో కీలక నిర్ణయాలు, కొత్త ఓటర్లను టార్గెట్ చేయాలని నిర్ణయం. సెన్సెక్స్ 281, నిఫ్టీ 81 పాయింట్లు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో భాగంగా జనసేన ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. జనసేన పార్టీ నిధి కోసం 10 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని పవన్ తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జిని ప్రకటించే అవకాశం ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి జనసేన నిర్ణయించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. కళ్యాణ్ విశాఖ పర్యటన భాగంగా నిన్న రాత్రి నుంచి కూడా విశాఖపట్నం నో హోటల్లో జనసేన ముఖ్య నాయకులతో భేటీ అయ్యి రానున్న ఎన్నికల్లో ఎట్లాంటి స్టాండ్ ఉండబోతుంది, జనసేన పార్టీ టీడీపీ పొత్తులో ఎటువంటి స్టాండ్ జనసేన పార్టీకి ఉండబోతుంది, అయితే బీజేపీ తోటి కలిసినా సరే ఈ యొక్క కూటమి అనేది కూడా ఎట్లాంటి మనకి రిజల్ట్ ఉంటుంది, అట్లాగా మనం రాబోయే రోజుల్లో పార్టీని ఎట్లాగా ముందుకు నడిపించాలి, ఎన్నికల్లో ఎట్లాగా మనం స్టాండర్డ్ అవ్వాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే ముఖ్య నాయకులతో అయితే భేటీ అవ్వడం జరిగింది. నిన్న రాత్రి నుంచి నో హోటల్లో జరుగుతున్న జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కీలక నాయకులతో పవన్ అలాగే నాగబాబు భేటీలో అయితే చాలా కీలకమైన అంశాలు అయితే బయటకు వస్తున్నాయి. ప్రధానంగా ఇదైతే ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఉన్న కొన్ని నియోజకవర్గాలు, ఈ కొన్ని నియోజకవర్గాల్లో త్వరలో ఈరోజు సాయంకాలం లోపు అయితే పవన్ కళ్యాణ్ అయితే ఇన్ఛార్జీలు నియమించే అవకాశం ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. అయితే ఇన్ఛార్జీలు నియమించే అవకాశంలో కూడా కేవలం గతంలో ఆ యొక్క నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొత్తగా ఎవరైతే నియమిస్తారో ఇన్ఛార్జికి అయితే కన్ఫర్మ్గా మీ యొక్క సపోర్ట్ ఉండాలి, టీడీపీ వ్యక్తులు కూడా సపోర్ట్ చేస్తారు, అలాగే అందరూ కలిసిమెలిసి కూడా రానున్న ఎన్నికల్లోనే పనిచేసి కూడా అధికార పార్టీ వైసీపీ పార్టీని ఓడించడానికి అయితే మీ అందరూ బలపరాలంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే వీళ్ళకైతే మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఎవరికైనా ఇన్ఛార్జి బాధ్యతలైనా సరే పార్టీ అధికార సీటు కానీ లేకపోయినా సరే ఎవరు బాధపడే అవసరం లేదు, కేవలం పార్టీ అధికారంలోకి వస్తే మీకనే ఒక గుర్తింపు అనేది కూడా కన్ఫర్మ్గా ఉంటుంది, మీకు ఇప్పటికీ పార్టీ మర్చిపోదంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే కొంతమంది అంటే ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వలేని వాళ్ళు రాలేని వాళ్ళు ఎవరైతే అలుగుతుంటారో వాళ్ళకైతే బుజ్జిగించే పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరామెన్ శివతో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర. 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక సీఎం జగనే అని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆఖరికి చెత్తపై కూడా పన్ను వేసిన ఘనత జగన్దని మండిపడ్డారు. గాజువాకలో శంఖారావన్ సభలో పాల్గొన్న నారా లోకేష్ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్, మళ్ళీ గుర్తు చేస్తున్నా, కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి, మీ కంపెనీ బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది. ఇదిగో ఈ రంగు ఎర్ర, ఇంత ఎర్రగా ఉంటుంది అలా బటన్.
సో బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది, నేను ఒప్పుకుంటా, 10 రూపాయలు పడుతుంది, కాదని నేను అనట్లా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యం పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడు, చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు, బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి బాధుడే బాధుడు. తల్లి రేప మాప వాలంటీర్ వాసి ఇంటికి వస్తాడమ్మా, ఒక గొట్టం తెస్తాడు, ఉఫ్ అని ఊదమని. దయచేసి ఊదద్దమ్మా, దయచేసి ఊదదు. ఊదితే అమ్మాయింత గాలి పీల్చుతున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. తల్లి జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. మళ్ళీ గుర్తు చేస్తున్నా, కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉండే తల్లి, మీ కంపెనీ బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర. అన్ని ఛార్జీలు పెంచుకుంటూ పోవడమే జగన్ పనని నారా లోకేష్ అన్నారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇంటింటికి వచ్చి వాలంటీర్లు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. 2 నెలల్లో ప్రజల ప్రభుత్వం వస్తుంది, ఆ భవనాలు ప్రజల కోసమే వాడే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా విశాఖపట్నం ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కానీ అసలు ఆ జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలండి. కానీ మనకి మన నాయకుడు పిలుపు, రా కదలి రా అంటే పరిగెత్తుకుంటూ వెళ్లే సత్తా మనకుంది. అందుకే మీ రుణం తీర్చుకునే దానికే 2014లో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ఆ సైకో జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా, జగన్ నీకు దమ్ము ధైర్యం ఉంటే టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి. నువ్వు చేసిన అవినీతి, మేం చేసిన మంచి పనులు చర్చించడానికి మేము సిద్ధం, నువ్వు సిద్ధమా అని నేను అడుగుతున్నా. నిప్పులాగా బతికిన వాళ్ళం బ్రదర్, బామలకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసులు మేము భయపడతామా? చంద్రబాబు సవాల్కు స్పందించే ధైర్యం జగన్ కి వైసీపీ నేతలకు లేదని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ్మ అన్నారు. జగన్ ప్రజలకు ఇచ్చానంటున్న 2.50 లక్షల కోట్లు కల్తీ మద్యం ద్వారా ఇసుక దోపిడీతో ప్రజల నుంచి కొట్టేసిన సొమ్మే అని ఆరోపించారు. 5 ఏళ్లలో తన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టడం, జైళ్లకు పంపడం అని మండిపడ్డారు. పాదయాత్రలో ఎన్నికల సమయంలో జగన్ ప్రజలకు ఇచ్చిన హామీల్లో కేవలం 15% మాత్రమే నెరవేర్చారని బోండా ఉమ్మ అన్నారు. చర్చకు సిద్ధం అని చెప్పాము. నాయకులు ఎవరో కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రి, రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వస్తారని చెప్పి ప్రకటించాం. ఎందుకు నువ్వు నోరెత్తట్లేదని అడుగుతా ఉన్నా. నిన్న మాట్లాడతాడండి, ఫ్యాన్ అంట లోపల ఉంటుందంట, సైకిల్ ఏమో బయట ఉంటుందంట. ఒప్పుకుంటున్నాం, ఫ్యాన్ లోపలే ఉంటుంది. నీకులాగా 5 సంవత్సరాలు పరదాల మధ్య తలుపులు వేసుకొని పరిపాలన చేసిన వాడు నువ్వు కాబట్టి ఫ్యాన్ లోపలే ఉంటుంది. మేము 5 సంవత్సరాలు ప్రజల మధ్య ఉన్నాం. 5 సంవత్సరాలు రాష్ట్రం మొత్తం పాదయాత్రలు చేశాం, బస్సు యాత్రలు చేశాం, రైతులకి రక్షణగా ఉన్నాం, రైతుల తరపున పోరాడాం. కాబట్టి సైకిల్ ఎప్పుడు ప్రజల మధ్య ఉంటుంది. కాబట్టి ఆ ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవేనన్నా నీ సభ పెట్టుకొని. నువ్వు మాట్లాడిన దాని మీద చర్చకు సిద్ధం అని చెప్పాము. నాయకులు ఎవరో కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రి, రేపు కాబోయే ముఖ్యమంత్రి. That's all for now. Stay tuned.